హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బిగ్ బెన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ లో జీవా సముద్రపు ఒడ్డుకు వచ్చి ఆ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. మరోపక్క జీవా వైఫ్ అయినటువంటి లిల్లీ మాత్రం లండన్లోని ఒక హాస్పిటల్లో నర్సుగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ లిల్లీ తన హస్బెండ్ అయినటువంటి జీవాకి ఫోన్ చేయగా జీవా మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో లిల్లీ వెంటనే తన అమ్మకి ఫోన్ చేసి, నేనేమి సరదాకి ఇక్కడికి రాలేదు కదా, నా పాపను కూడా చూడకుండా చాలా బాధ అనుభవిస్తూనే ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఫ్యామిలీ పరిస్థితులు బాగోలేకే కదా, ఎందుకు ఆ జీవా అర్థం చేసుకోవడం లేదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత లిల్లీ లేట్ అవుతుంది అని చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి తను వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ డాక్టర్ అయినటువంటి విల్సన్ ఆ లిల్లీని చూసి ఎప్పుడు లేట్గానే వస్తూ ఉంటావని తనని తిడుతూ ఉంటాడు. నిజానికి ఈ డాక్టర్ విల్సన్ ఎలాగైనా నర్స్ అయినటువంటి లిల్లీని అనుభవించాలి అని ఆ లిల్లీని టార్చర్ పెడుతూ ఉంటాడు. అయితే లిల్లీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ తన బాధలన్నింటినీ కూడా తన ఫ్రెండ్ అయినటువంటి సుహాసినికి చెప్తూ ఉంటుంది. ఈ సుహాసిని మరియు కుమార్ కూడా కేరళ నుంచి అక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఉంటారు. లిల్లీ ఈ సుహాసిని వాళ్ళ ఇంట్లోనే రెంట్కి ఉంటూ అక్కడ నర్సుగా వర్క్ చేస్తూ ఉంటుంది. జీవ తన మాట వినకుండా లిల్లీ లండన్ కి వెళ్ళింది అని ఆ లిల్లీ మీద కోపంతో లిల్లీతో మాట్లాడకుండా ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు జీవ కూతురు పుట్టినరోజు ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఆ పార్టీకి పిలుస్తాడు. అదే పార్టీకి ఆ ఏరియాలో ఉన్న చర్చి ఫాదర్ కూడా రావడంతో లిల్లీ మదర్ ఆ చర్చి ఫాదర్ ని కలిసి, ఈ జీవ నా కూతురుతో మాట్లాడడం లేదు, మీరన్నా ఆ జీవాకి అర్థమయ్యేలాగా చెప్పి ఒకసారి జీవాని లండన్ కి వెళ్లి నా కూతురిని కలిసి రమ్మని చెప్పండి అని అంటుంది. ఆ మాట విన్న చర్చి ఫాదర్, ఖచ్చితంగా నేను ఆ జీవాతో మాట్లాడతాను అంటాడు. ఆ రోజు జీవా ఇంట్లో చాలా సరదాగా తన కూతురు బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు. ఆ సమయంలో ఫాదర్ జీవా దగ్గరికి వెళ్ళి, లిల్లీ అక్కడికి వెళ్ళింది మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవడం కోసమే కదా, నువ్వు తనని అర్థం చేసుకో, ఒకసారి నువ్వు లండన్ కి వెళ్ళి వస్తే బాగుంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న జీవా కూడా అర్థం చేసుకుని, ఖచ్చితంగా ఫాదర్ నేను లండన్ కి వెళ్ళి వస్తాను అని మాటిస్తాడు. ఆ తర్వాత జీవా తన కూతురుని తీసుకుని లండన్కి బయలుదేరి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి లిల్లీ చాలా ఆనందపడుతుంది. లిల్లీ వెంటనే జీవాని తన ఇంటి ఓనర్ మరియు ఫ్రెండ్ అయినటువంటి సుహాసిని మరియు తన హస్బెండ్ కుమార్ కూడా పరిచయం చేస్తుంది. జీవా, కుమార్ మరియు సుహాసిని అందరితో కూడా బాగా కలిసిపోయి అక్కడ ఆనందంగా ఉంటాడు. ఆ తర్వాత ఆ ఏరియాలో కేరళ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ఫంక్షన్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్ లో పెర్ఫార్మ్ చేయడానికి లిల్లీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. నిజానికి లిల్లీ, కుమార్, సుహాసిని అలాగే వాళ్ళు ఉన్న ఏరియాలో ఒక పెద్ద లాయర్ ఉంటాడు. తన పేరు ఫ్రాన్సిస్. తన అసిస్టెంట్ అయినటువంటి అజిత్, అలాగే ఈ లిల్లీని ఎప్పుడు ఏడిపిస్తూ ఉండే డాక్టర్ అయినటువంటి విల్సన్, వీళ్ళందరూ కూడా కేరళ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయి ఉంటారు. ఈ లాయర్ అసిస్టెంట్ అయినటువంటి అజిత్ మరియు జీవా ఇద్దరు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారి కావడంతో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యి క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ ఫంక్షన్ రోజు రానే వస్తుంది. అక్కడికి లిల్లీని ఎప్పుడు ఏడ్పిస్తూ ఉండే విల్సన్ తన ఫ్రెండ్తో పాటు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న జీవాతో మాట్లాడుతూ, మనం మందు తాగుదాం పదా అని అంటాడు. అయితే జీవా మాత్రం పాప ఉంది అని ఆ పాపను అక్కడ ఉన్నటువంటి ఆ సుహాసినికి అప్పచెప్పి వాళ్ళతో పాటు మందు తాగడానికి వెళ్తాడు. అయితే ఆ విల్సన్ జీవాని కావాలనే చాలా వెటకారంగా మాట్లాడుతూ, ఏంటి నువ్వు సస్పెండ్ అయిపోయావంటే కదా, ఇప్పుడు కుటుంబం ఎలా నడుస్తుంది, అయినా నీలాంటి వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు అంటూ ఆ జీవాతో ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మనకు ఈ జీవా పోలీస్ ఆఫీసర్ అని తనని సస్పెండ్ చేశారు అని తెలుస్తుంది. ఇక్కడే మనకు అసలు జీవాని ఎలా సస్పెండ్ చేశారో చూపించడం జరుగుతుంది. బాత్రూమ్ ని క్లీన్ చేసిన వేస్ట్ మొత్తాన్ని కూడా ఇద్దరు వ్యక్తులు ఒక ప్లేస్ కి వెళ్లి పడేస్తూ ఉంటారు. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వెంటనే వాళ్ళందరూ కూడా ఆ ఇద్దరు యువకుల్ని చాలా తీవ్రంగా కొడతారు. కొంతసేపటికి అక్కడికి వచ్చినటువంటి జీవ అక్కడ ఉన్న ప్రజలందరినీ చూసి, ఇక్కడ ఇళ్ల మధ్యలో ఈ వేస్ట్ వేసినందుకు వాళ్ళకి 5,000 రూపాయలు మాత్రమే జరిమానా, కానీ మీరు వాళ్ళని చావగొట్టారు, మీ అందరి మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టాల్సి ఉంటుంది అని వాళ్ళనే తిడతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జీవాకి వ్యతిరేకంగా
విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అసలే షార్ట్ టెంపర్ అనేటువంటి జీవ అక్కడ ఉన్నటువంటి ఒక కుర్రవాడిని పక్కకు తొయ్యడంతో ఆ వ్యక్తి చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. అయితే ఇదంతా కూడా అక్కడ ఉన్న మీడియా వాళ్ళు వీడియో రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తారు. దాంతో అది బాగా వైరల్ అయ్యి ఆ జీవాన్ని సస్పెండ్ చేస్తారు. అదే వీడియోని విల్సన్ మరియు తన ఫ్రెండ్ సెల్ ఫోన్ లో చూసి వెటకారంగా ఆ జీవాన్ని చూసి మాట్లాడుతూ ఉంటారు. దాంతో జీవా వెంటనే విల్సన్ మరియు తన ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉండడంతో అప్పుడే అక్కడికి లిల్లీ వచ్చి వాళ్ళిద్దరినీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత లిల్లీ వెంటనే జీవాని పక్కకి తీసుకుని వెళ్ళి, ఇక్కడ నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటికీ సర్దుకుని వెళుతున్నా కదా, నువ్వెందుకు అలా ఉండడం లేదు అని జీవానే తిడుతుంది. జీవా మాత్రం నేను బాగానే ఉన్నాను, వాళ్లే నన్ను రెచ్చగొట్టారు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ జీవా లిల్లీని తను వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే లిల్లీ మాత్రం కోపంగానే ఆ జీవా మాట్లాడకుండా ఉంటుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. లిల్లీ మాత్రం ఆ జీవాతో మాట్లాడకుండా ఉండడంతో జీవా వెంటనే ఇండియాలో ఉన్న తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా అతనికి చెప్పి, నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను, త్వరలోనే ఇండియాకి వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత జీవ ఇంటి దగ్గరికి రాగా అక్కడ లిల్లీ చాలా ఏడుస్తూ తన ఫ్రెండ్ అయినటువంటి సుహాస్నితో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో జీవ అక్కడికి వస్తూ ఉండడంతో వెంటనే తన కళ్ళు తుడుచుకుని ఆ సుహాస్నితో మాట్లాడడం ఆపేస్తుంది. జీవ వెంటనే ఆ సుహాస్ని చూసి, ఏంటి నా గురించి చెప్తుందా, 2 రోజుల నుంచి తను నాతో మాట్లాడడం లేదు అని అంటాడు. అప్పుడు లిల్లీ జీవాని చూసి, నేను నీతో మాట్లాడకపోవడానికి కారణం ఆ గొడవ కాదు, వేరే రీజన్ ఉంది అని అంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. లిల్లీ తన హస్బెండ్తో టైం స్పెండ్ చేయడం కోసం లీవ్కి అప్లై చేయగా డాక్టర్ విల్సన్ మాత్రం ఆ లీవ్ని క్యాన్సిల్ చేయిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న లిల్లీ వెంటనే విల్సన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నా హస్బెండ్ మీద ఉన్న కోపంతో నా లీవ్ని ఎందుకు క్యాన్సిల్ చేయించావు అని అడుగుతుంది. ఆ సమయంలో డాక్టర్ విల్సన్ తన క్యాబిన్ డోర్ ని క్లోజ్ చేసి లిల్లీతో చాలా తప్పుగా బిహేవ్ చేయడంతో ఆ లిల్లీ డాక్టర్ విల్సన్ ని పక్కకు తోసేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. డాక్టర్ విల్సన్ చాలా భయపడుతూ ఆ లిల్లీ దగ్గరికి వచ్చి, ఇక్కడ జరిగిన విషయం ఎవరికి చెప్పొద్దు, అలా చెప్తే నా పొరుగు పోతుంది అని బతిమలాడతాడు. లిల్లీ అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ విషయం ఎవరికి చెప్పకుండా తనలో తానే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి జీవా చాలా కోప్పడుతూ ఉండడంతో లిల్లీ ఆ జీవాన్ని చూసి, నేను నీకు చెప్పకపోవడానికి కారణం ఇదే, నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకోకు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కొంతమంది పోలీసులు అక్కడికి వచ్చి, నువ్వు నీ పై ఆఫీసర్స్ తో అసభ్యంగా ప్రవర్తించావని తన కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే నిన్ను ఎంక్వైరీ చేయడానికి వచ్చామని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. లిల్లీ కూడా వాళ్ళని అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్నటువంటి జీవా చాలా కోపంగా తన వైఫ్ అయినటువంటి లిల్లీని చూసి, ఈ విషయాలన్నీ కూడా నాకు ముందే చెప్పాల్సింది అంటూ వాటర్ గ్లాస్ ని చాలా కోపంగా అక్కడ ఉన్నటువంటి గ్లాస్ టేబుల్ మీద పెట్టడంతో ఆ గ్లాస్ పగిలి ఆ పీసి వెళ్లి పాపకు గుచ్చుకుంటుంది. ఇది చూసినటువంటి పోలీసులు ఇతని ప్రవర్తన ఆ పాపకి అపాయం కలిగించేలాగా ఉంది అని వెంటనే వాళ్ళు జీవాని అరెస్ట్ చేస్తారు. కొంతసేపటి తర్వాత అక్కడికి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వచ్చి ఆ పాపను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసినటువంటి లిల్లీ, నా కూతుర్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళకండి. అదే సమయంలో లాయర్ ఫ్రాన్సిస్ అక్కడికి వచ్చి ఆ ఆఫీసర్స్ ని చూసి, ఇదంతా కూడా కేరళలో కామన్, ప్లీజ్ మీరు ఆ పాపను మాకే ఇచ్చి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ ఆఫీసర్స్ మాత్రం, ఇవి మీరు మా దగ్గర మాట్లాడడం కాదు, మీరు కోర్టులో తేల్చుకోండి అని చెప్పి అక్కడి నుంచి పాపను తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఫ్రాన్సిస్ వెళ్లి బెయిల్ ఇప్పించి ఆ జీవాన్ని బయటికి తీసుకుని రాగా అక్కడ ఉన్నటువంటి లిల్లీ మాత్రం, ఈ లండన్ లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, వాళ్ళు పాపను మనకి ఇవ్వకుండానే మనకు దూరంగా తీసుకుని వెళ్ళిపోతారు అని బాధపడుతూ ఉంటుంది. జీవా మాత్రం అలా ఏం జరగదు, మన పాప మన దగ్గరికే వస్తుంది అని తనను ఓదార్చుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు డాక్టర్ విల్సన్ మళ్ళీ జీవా ఉన్న ఏరియా దగ్గరికి వచ్చి జీవాని చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉండడంతో జీవా ఆ విల్సన్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అదే సమయంలో లిల్లీ అక్కడికి వచ్చి, ఉన్న సమస్యలు చాలావా అన్నట్లు కొత్త సమస్యలు తీసుకురాకు అని తన హస్బెండ్ జీవానే తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత కోర్టులో చైల్డ్ వెల్ఫేర్ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ జడ్జిని చూసి, వీళ్ళిద్దరూ అసలు మంచి తల్లిదండ్రులే కాదు, ఇలాంటి వాళ్ళ దగ్గర ఆ పాపని ఉంచడం చాలా ప్రమాదకరం అని చెప్తారు. ఆ సమయంలో ఫ్రాన్సిస్ కూడా ఆ కోర్టులో వాదిస్తాడు, కానీ అంత గట్టిగా వాదించలేకపోతాడు. అదే సమయంలో కోర్టులోని జడ్జి ఒక సీసీటీవీని ప్లే చేయగా అందులో జీవా నడి రోడ్డు మీద విల్సన్ ని కొడుతూ ఉంటాడు. జడ్జి అక్కడ ఉన్న అందరినీ చూసి, ఈ జీవా డాక్టర్ విల్సన్ ని నడి రోడ్డు మీద కొడుతున్నాడు, ఇలాంటి వ్యక్తి దగ్గర ఆ పాప ఉండడం అంత సేఫ్ కాదు, ఈ పాపను ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవా మరియు లిల్లీకి ఇవ్వకండి, ఈ పాపను చైల్డ్ వెల్ఫేర్ లోనే చాలా జాగ్రత్తగా పెంచండి, అదే విధంగా ఆ జీవా ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదు, వెంటనే తనని ఈ దేశం నుంచి బయటికి పంపించెయ్యండి అని తీర్పునిస్తాడు.
దాంతో వేరే దారి లేక జీవా వెంటనే ఇండియాకి తిరిగి వచ్చి సముద్రం దగ్గరికి వెళ్లి అందులో దూకి ఆత్మహత్య చేసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదే సీన్ ని మనకు మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించడం జరుగుతుంది. మరోపక్క లిల్లీ మరియు లాయర్ ఫ్రాన్సిస్ ఆ పాపను ఎలాగైనా తిరిగి తీసుకోవాలి అని లీగల్ గా ప్రయత్నిస్తూ ఉంటారు. ఫ్రాన్సిస్ కి తెలిసిన వ్యక్తి ఫ్రాన్సిస్ ని చూసి కోర్టు ఆ పాపని వేరే తల్లిదండ్రులకి ఇవ్వాలని చూస్తుంది. కోర్టు ఆ పాపని ఎవరికి ఇవ్వాలని చూస్తుందో ఆ విషయం కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతుంది. నా మాట విని మీరు ఆ పాపను కన్న విషయమే మర్చిపోండి అని సలహా ఇస్తాడు. దాంతో లిల్లీ చాలా బాధపడుతూ ఉండగా ఈ విషయం తెలుసుకున్నటువంటి జీవా చాలా బాధపడుతూ ఎలాగైనా నా కూతురిని కాపాడాలి అని తన ఫేక్ ఐడి ప్రూఫ్స్ ని క్రియేట్ చేసుకుని పాపను కాపాడడం కోసం తన వైఫ్ కి తెలియకుండానే లండన్ కి బయలుదేరి వెళ్తాడు. ఆ తర్వాత జీవా లండన్ కి రావడంతో ఫ్రాన్సిస్ అసిస్టెంట్ అయినటువంటి అజిత్ వచ్చి జీవాని పికప్ చేసుకుంటాడు. ఈ జీవా అజిత్ ని చూసి నేను ఇక్కడికి వచ్చిన విషయం నా వైఫ్ లిల్లీకి తెలియకూడదు, నేను కేవలం నా కూతుర్ని కాపాడుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత జీవా తన వైఫ్ కి తెలియకుండానే తన వైఫ్ ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ తన కూతుర్ని ఎలా కాపాడాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. జీవా అజిత్ ని చూసి ఇప్పుడు నా కూతురు ఎవరి దగ్గర ఉంది అని అడుగుతాడు. దానికి అజిత్ మాట్లాడుతూ నీ కూతురు ఎవరి దగ్గర ఉంది అన్న విషయం ఎవరికీ తెలియదు, కేవలం కోర్టు ఏర్పాటు చేసిన ఆ కమిటీ వాళ్ళకి మాత్రమే తెలుసు, కానీ ఆ కమిటీలో ఒక కేరళ వ్యక్తి కూడా ఉన్నాడు అని చెప్తాడు. దాంతో జీవా వెంటనే ఆ కమిటీలో ఉన్న కేరళ వ్యక్తి డీటెయిల్స్ మొత్తం తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి కనుక్కుంటాడు. ఆ తర్వాత జీవా వెంటనే ఆ కమిటీలో ఉన్న కేరళ వ్యక్తికి ఫోన్ చేసి నీ గురించి నాకు మొత్తం తెలుసు, నీకు ఇండియాలో ఉన్న ఎఫ్ఐఆర్స్ గురించి కూడా తెలుసు, నువ్వు నా కూతురు ఎక్కడ ఉందో చెప్పకపోతే నీ ఎఫ్ఐఆర్స్ గురించి నీ వైఫ్ కి చెప్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో ఆ కేరళ వ్యక్తి చాలా భయపడిపోయి ఆ జీవా కూతురు ఎక్కడ ఉందో తనకి చెప్తాడు. ఆ తర్వాత జీవా ఎవరికీ తెలియకుండా ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్ళి సార్ నేను నా కూతుర్ని తీసుకుని వెళ్ళడం కోసమే ఇక్కడికి వచ్చాను, మీరు నాకు కొంచెం సహాయం చేయండి అంటాడు. ఆ మాటలు విన్న ఫ్రాన్సిస్ ఇక్కడి నుంచి నీ కూతుర్ని తీసుకుని వెళ్ళడం చాలా కష్టం, ఇక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అని చెప్పడంతో జీవా మాత్రం సార్ ఆ విషయం నాకు తెలుసు, నేను కూడా ఒక పోలీసునే, మీరు మాత్రం నాకు కొంచెం సహాయం చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జీవా తన పాపని ఎవరికి దత్తత ఇచ్చారో ఆ అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్లి చూడగా ఆ ఇంటికి లాక్ చేసి ఉండడంతో జీవా చాలా కంగారు పడుతూ అసలు నా కూతుర్ని ఎక్కడికి తీసుకుని వెళ్లారు, ఇంటికి తాళం ఎందుకు వేసి ఉంది అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జీవా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ మియా ఫోన్ చేసి ఇక్కడ నీ మీద ఒక కేసు విచారణలో ఉంది, నువ్వు చెప్పా పట్టకుండా అక్కడికి వెళ్లిపోతే ఎలా, నేను ఒక 4 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఎవరికి చెప్పకుండా మెయింటైన్ చేస్తాను, నువ్వు 4 రోజుల లోపల నీ కూతుర్ని తీసుకుని ఇక్కడికి వచ్చేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత జీవా లాయర్ ఫ్రాన్సిస్ సహాయంతో తన కూతుర్ని దత్తత తీసుకున్న వాళ్ళు ఏ ఇంటికి వెళ్లారో ఆ అడ్రస్ కనుక్కుని అక్కడికి బయలుదేరి వెళ్తాడు. ఆ ఇంటి దగ్గరికి చేరుకున్న జీవా అజిత్ ని మాత్రం బయటే వెయిట్ చేయమని చెప్పి జీవా లోపలికి వెళ్లి అతి కష్టం మీద తన కూతుర్ని బయటికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత అజిత్ జీవాని తీసుకుని వెళ్లి ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్లిపోతాడు. మరోపక్క జీవా కూతుర్ని దత్తత తీసుకున్న వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు వెంటనే ఆ లిల్లీ ఇంటి దగ్గరికి వచ్చి నువ్వే నీ కూతుర్ని తీసుకుని వచ్చి ఉంటావు, అసలు నీ కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావు అని తనని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. లిల్లీ మాత్రం నా కూతురికి ఏమైంది అని తను చాలా కంగారు పడుతూ నా కూతుర్ని నేను తీసుకురాలేదు, ప్లీజ్ సార్ నా కూతురు ఎక్కడ ఉందో కనిపెట్టండి అని అంటూ ఉంటుంది. పోలీసులు ఆ లిల్లీని బాగా ఎంక్వైరీ చేసి లిల్లీ అసలు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళలేదు అని అర్థం చేసుకుని లిల్లీని వదిలిపెట్టేస్తారు. మరోపక్క జీవా తన కూతుర్ని తీసుకుని అతి కష్టం మీద ఇండియాకి రాబోతూ ఉండగా ఎయిర్పోర్ట్ లో ఉన్న ఒక ఆఫీసర్ జీవాని పక్కకి పిలిచి సార్ మీ కూతుర్ని మీరు ఒంటరిగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి అంటే మీ వైఫ్ రాసినటువంటి లెటర్ కావాలి అని అడుగుతాడు. అయితే జీవా మాత్రం సార్ అర్జెంట్ పని మీద వెళ్లాల్సి వస్తుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంటూ ఉంటాడు. అలా జీవా బాగా రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో అక్కడ ఉన్న ఆఫీసర్ జీవాను చూసి సరే అయితే మీరు ఒకసారి మీ వైఫ్ కి ఫోన్ చెయ్యండి నేను మాట్లాడతాను అని అంటాడు. దాంతో జీవా వెంటనే తన వైఫ్ కి ఫోన్ చేయగా ఆఫీసర్ మాట్లాడుతూ మీ హస్బెండ్ మీ కూతుర్ని తీసుకుని ఇండియాకి వెళుతున్నాడు, మీకు ఇష్టమేనా అని అడుగుతాడు. దానికి జీవా వైఫ్ మాట్లాడుతూ అవును సార్ నేను కొంచెం హాస్పిటల్లో బిజీగా ఉన్నాను, అందుకే నా హస్బెండ్ ని తీసుకుని వెళ్ళమని చెప్పాను అంటుంది. ఆఫీసర్ వెంటనే లిల్లీతో మాట్లాడుతూ ఒకసారి నీ కూతురు డేట్ ఆఫ్ బర్త్ ని కన్ఫర్మ్ చెయ్యండి అని అడుగుతాడు. లిల్లీ ఆ డేట్ ఆఫ్ బర్త్ ని కరెక్ట్ గా చెప్తుంది. ఆఫీసర్ మళ్ళీ లిల్లీతో మాట్లాడుతూ మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ ని కూడా కన్ఫర్మ్ చెయ్యండి అని అడుగుతాడు. అది కూడా కరెక్ట్ గా చెప్పడంతో ఆ ఆఫీసర్ జీవాను చూసి సార్ ఇప్పుడు మీ కూతుర్ని ప్రశాంతంగా ఇండియాకి తీసుకుని వెళ్ళండి అని పర్మిషన్ ఇస్తాడు.
నిజానికి ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ జీవా తన వైఫ్ కాకుండా ఫ్రాన్సిస్ వైఫ్ కి ఫోన్ చేసి ఉంటాడు. నిజానికి ఈ జీవా ఒక పోలీస్ ఆఫీసర్ కావడంతో ఆ ఫ్రాన్సిస్ ని హెల్ప్ అడిగిన సమయంలోనే నేను నా కూతురికి కూడా ఒక ఫేక్ ఐడి కార్డ్ ని పాస్పోర్ట్ ని రెడీ చేయించాను. ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ కి ఏమాత్రం డౌట్ వచ్చినా నేను మీకే ఫోన్ చేస్తాను అని ముందుగా ఫ్రాన్సిస్ వాళ్ళ ఫ్యామిలీని రెడీ చేసి ఉంటాడు. ఆ తర్వాత జీవా తన కూతురిని తీసుకుని ఇండియాకి వచ్చేస్తాడు. అయితే ఈ జీవా లండన్కి వెళ్ళినట్లుగా ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో తనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఆ తర్వాత జీవా తన వైఫ్ అయినటువంటి లిల్లీని కూడా ఇండియాకి రప్పిస్తాడు. 6 నెలల తర్వాత తన సస్పెన్షన్ కూడా ఎత్తివేయడంతో జీవా మళ్ళీ పోలీస్ జాబ్లో జాయిన్ అవుతాడు. అలా జీవా పోలీస్ ఇన్స్పెక్టర్గా తిరిగి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉండగా తనకి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి సార్ ఒక కారు ఆగకుండా చాలా వేగంగా వెళుతుంది ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో జీవా వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కారుని ఆపగా ఆ కారులో నుంచి డాక్టర్ విల్సన్ దిగుతాడు. విల్సన్ ని చూసినటువంటి జీవా దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, నాకు మంచి ఛాన్స్ ఇచ్చాడు అని ఆ విల్సన్ చెప్పేది వినకుండా లాచి పెట్టి ఒకటి కొట్టి వీడిని తీసుకుని వెళ్ళి జైల్లో వెయ్యండి అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో జీవాకి లిల్లీ ఫోన్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తున్నారు, పాప అడుగుతుంది అని అంటుంది. ఆ మాటలు విన్న జీవా తన వైఫ్ తో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.